ప్రతి ఒక్కరి సొంత కళ, సొంత డ్రీమ్, సొంత ఇల్లు ఉండాలని, మనకంటూ ఒక ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అట్లాంటి కళని నిజం చేసుకునే ఛాన్స్, టైం వచ్చిందని అనుకుంటున్నా. అట్లాంటి ప్రాపర్టీ చూపిద్దామని ఈరోజు మంచి సెమీ కమర్షియల్ హౌస్కి తీసుకొచ్చినాను. కంపల్సరీ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇన్ అండ్ అవుట్ ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇంటి ఓనర్ రావుల సుధాకర్ గారు కూడా మనతోనే ఉన్నారు. సార్ని పరిచయం చేసుకొని తర్వాత అన్ని విషయాలు కూడా మనం మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఫైన్ ఫైన్ సార్. సార్, మన ప్రాపర్టీ గురించి, మన హౌస్ గురించి ఇన్ అండ్ అవుట్ కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి వీడియో, చాలా వీడియోలు యూట్యూబ్లో చూస్తున్నాం కానీ మనకి ఏది కూడా డీటెయిల్ కరెక్ట్గా చెప్పరు. ఒకటి వెనక చెప్తారు, ఒకటి ముందు చెప్తారు. అప్పుడప్పుడు అర్థం కాదు వాళ్ళు ఏం చెప్పేది కూడా. కొంచెం ఇన్ అండ్ అవుట్ బుల్లెట్ పాయింట్స్ తోని ఈజీగా కస్టమర్కి అర్థమయ్యే విధంగా చెప్పండి సార్. మన ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, దీని బెనిఫిట్స్ ఇన్ అండ్ అవుట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి చెప్పండి కస్టమర్స్. ఓకే అండి, నా పేరు రావుల సుధాకర్ అండి, ఫ్రమ్ మహానగర్ కన్స్ట్రక్షన్, ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ కన్స్ట్రక్షన్ పార్ట్నర్. ఈరోజు వచ్చేసి ఇది 142 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇట్స్ బెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్. సో ఇట్స్ సెమీ కమర్షియల్ హౌస్ అండి. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో 3 షెటర్లు ఇవ్వడం జరిగింది. ఇది 1 అండ్ 2 అండ్ 3. సో కింద వచ్చేసి సౌత్ ఫేస్ అండి. సౌత్ సైడ్ మీకు పార్క్ ఈ కాలనీ యొక్క పార్క్ వచ్చేసి మీకు ఫేసింగ్ ఉంటుంది ఇది. సో ఇది ఒక అడ్వాంటేజ్ మీకు. మార్నింగ్ లేసి మీరు వాకింగ్ చేయడానికైనా, ఎక్సర్సైజ్ చేయడానికైనా సో మంచి ప్లేస్ లో ఉందండి. సో ఇది వచ్చేసి ఎలివేషన్ పైన. సో ఇది వచ్చేసి సిమెంట్ రోడ్. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ మన సైట్ అనేది మీకు 1.8 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇటువైపు మనం వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ అండి. ఇది ఎలివేషన్. కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇది పార్కింగ్ మీకు మినిమం 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. 2 కార్స్ వస్తాయి. 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇంకా 2 వీలర్స్ కూడా చాలా మినిమం ఒక 5-6 2 వీలర్స్ పార్క్ చేసుకోవచ్చు. సో కింద వచ్చేసి మనకు ఆ షటర్స్ తో పాటు వెనకాల ఒక సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. G+1 హౌస్ అండి. 1 హౌస్. ఓకే. ఇది వచ్చేసి హాల్. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ హాల్. ఇది హాల్, చిన్న హాల్. అండ్ ఇట్స్ ఎ కిచెన్. ఇది పూజా రూమ్. ఇది కిచెన్, ఎల్ షేప్ కిచెన్ ఇచ్చడం జరిగింది. గ్రాండ్ ఆల్రెడీ రేజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మీకు బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్, కామన్ టాయిలెట్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో కామన్ టాయిలెట్. ఓకే. ఒక హాల్, ఒక కిచెన్, ఒక సింగిల్ రూమ్. ఇది కామన్ టాయిలెట్. ఓకే. ఇప్పుడు పైన చూద్దాం రండి. ఇది ఆల్మోస్ట్ మీకు కింద ఫ్లోరింగ్ ఒకటి కాలేదు, ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యింది. కింద పార్కింగ్ లో ఫినిషింగ్ కాలేదు. ఈ పార్కింగ్ లో మనకు వచ్చేసి ఇది మొత్తం సంపు ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్స్ ఎ బోర్. ఇది ఇంకుడు గుంత. సో పైన చూద్దాం రండి. ఇది వాష్ ఏరియా, మెట్ల పక్కన వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ వచ్చేసి మీకు ఎలివేషన్. ఇది మీకు టైల్స్ 2x4 టైల్స్ విత్ గోల్డెన్ బీడింగ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మెయిన్ డోర్ వచ్చేసి మీకు టేక్ డోర్ అండి. ఇది గోల్డెన్ బీడింగ్ అండ్ ఇట్స్ టేక్ డోర్ అండి. ఓకే. ఇది హాల్. ఇది పెద్దగా వచ్చింది. హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది, చాలా స్పేషియస్ గా ఉంది. ఇది విండోస్ లో కూడా మేము గ్రానైట్ ఇవ్వడం జరిగింది. 4 వైపులా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ WPVC విండో వస్తుంది అండి ఇక్కడ. అండ్ విత్ మెష్ తో వస్తుంది. WPVC విండో విత్ మెష్ తో వస్తుంది. ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. పూజ రూమ్ విత్ వైట్ టైల్స్ అండ్ గోల్డెన్ బీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి కిచెన్. ఇట్లా మీకు యూ షేప్ లో చాలా పెద్దగా వచ్చిందండి కిచెన్ ప్లాట్ఫామ్. ఈ టైల్స్ కూడా లేటెస్ట్ టైల్స్, లేటెస్ట్ ట్రెండ్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మీకు ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది ఇక్కడ మీకు క్రాకర్ యూనిట్ కూడా తయారు చేయించుకోవచ్చు. ఇంటీరియర్ వర్క్ లో షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సఫిషియెంట్ ప్లేస్ ఉంది. ఇప్పుడు మనం లోపల చూద్దాం. ఓకే.
టూ బెడ్రూమ్ లో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ లో మనం 2x4 లేటెస్ట్ టైల్స్ ఇవ్వడం జరిగిందండి. మంచి వెంటిలేషన్, చాలా పెద్దగా ఉంది. అందులో పైన డోర్లు కూడా చాలా ఫాల్ సీలింగ్, అన్నిట్లలో అన్ని బెడ్రూమ్ లో అండ్ హాల్లో ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ డిజైన్స్ అండి. ఇది వచ్చేసి కామన్ టాయిలెట్, ఇది కూడా లేటెస్ట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. స్పేషియస్ వచ్చింది వాషింగ్. ఇందులో కూడా మనము ఇది WPVC ఫ్రేమ్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ డోర్ కూడా WPVC డోర్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఇట్స్ వాటర్ ప్రూఫ్ అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ బాల్కనీ. ఇది రోడ్ సైడ్ ఉంటుంది. ఇది కూడా చాలా స్పేషియస్ వచ్చిందండి బాల్కనీ. ఈ వర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ గా వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 80% వరకు మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా బుక్ చేసుకుంటే 15 to 20 days లో టోటల్ వర్క్ కంప్లీట్ చేయడం ఇవ్వడం జరుగుతుందండి. బుకింగ్ చేసుకున్న ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళ ప్రకారంగా వాళ్ళకి కావాల్సిన కలర్స్ తోని పెయింట్ చేపిద్దామని ఆపడం జరిగిందండి. సో మెట్లకు వచ్చేసి మీకు ఇదంతా గ్రానైట్ ఇవ్వడం జరుగుతుంది మెట్లకి అండ్ బాల్కనీ ఏరియాలో. సో ఇట్స్ మనకి ఎగ్జాక్ట్ 1.8 కిలోమీటర్స్ ఉంటుందండి వరంగల్ హైవేకి. అవుటర్ రింగ్ రోడ్ నుండి ఎగ్జాక్ట్ 10 to 12 కిలోమీటర్స్ ఉన్నాయి. ఈవెన్ పోచారం, ఇన్ఫోసిస్ పోచారం కూడా మనకి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుందండి. మీకు వచ్చేసి ఇది మనము సిమెంట్ వచ్చేసి మనం అల్ట్రాటెక్ సిమెంట్ వాడడం జరిగిందండి. పుట్టింగ్స్ కి, పిల్లర్స్ కి, స్లాబ్స్ కి అల్ట్రాటెక్ వాడడం జరిగింది. అండ్ బ్రిక్ వర్క్ కి, ప్లాస్టింగ్ కి 2 coats ఆఫ్ ప్లాస్టింగ్ కి మనము రామ్కో సిమెంట్ వాడడం జరిగిందండి. సో ఇట్స్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఈవెన్ చాలా మంది బిల్డర్లు మనకి ఒక 4 16mm రాడ్స్, ఒక 12 16mm రాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం 4 12mm 4 16mm రాడ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇట్స్ టోటల్లీ ఫుల్లీ మా సొంత ఓన్ హౌస్ అయితే ఎట్లా కడతామో అట్లనే కట్టడం జరిగిందండి. సో క్వాలిటీ కన్స్ట్రక్షన్. యూ కెన్ మీరు సీనియర్ మోస్ట్ సివిల్ ఇంజనీర్ కానీ బిల్డర్ కానీ తీసుకొని చెక్ చేయించుకోవచ్చు. అంత కాన్ఫిడెంట్ నేను చెప్పడం జరుగుతుందండి. ఎక్కడ కూడా మేము ఈ డస్ట్ లాంటివి వాడడం జరుగుతుంది, కాంప్రమైజ్ లాంటిది ప్రతి ఒక్కటి క్వాలిటీ మీడియా ఉంటుంది. ఈ బ్రిక్ వచ్చేసి కరీంనగర్ బ్రిక్ అండి. TBI బ్రిక్, కరీంనగర్ బ్రిక్ మొత్తం రివర్ శాండ్ శ్రీశైలం శాండే వాడడం జరిగింది. ఓన్లీ ఈ టైల్స్ కింద వాడడం మాత్రమే రోబర్ శాండ్ వాడడం, మిగతా అంతా కూడా రివర్ శాండ్. సో ఇట్స్ ఇది టోటల్లీ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా జిప్సమ్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీథింగ్ క్వాలిటీ, యూ కెన్ చెక్ ఇట్. ఈ వరంగల్ హైవే నుంచి మన ఇప్పుడు ఈ ఇల్లు ఎంత దూరంలో ఉంటుంది? ఎగ్జాక్ట్ 1.8 కిలోమీటర్స్ వస్తున్నాడు. ఇక్కడ నుంచి గ్రాండ్ అయినా లేకపోతే రామరాజ్ కాటన్ అక్కడ నుండి వస్తే మీకు ఎగ్జాక్ట్ 1.8 కిలోమీటర్స్ వస్తుంది. ఈవెన్ ఇటువైపు వెళ్తే మన 1 కిలోమీటర్ వెళ్తే అంబేద్కర్ స్టాచ్యూ సర్కిల్ వస్తుందండి. ఈవెన్ అప్సిగూడ కూడా మీకు ఆల్మోస్ట్ 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. అప్సిగూడ అయినా, నాచారం అయినా, మల్లాపూర్ అయినా కూడా. స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ, హాస్పిటల్స్ అన్ని కూడా దగ్గర చూస్తారు కదా. ఇందాక చెప్పినట్టుగా మీకు అది కనబడేది బచ్మన్ స్కూల్, బచ్మన్ అకాడమిక్ హై స్కూల్. నియర్ బై మీకు పల్లవి స్కూల్ ఉంది, యూరో కిడ్స్ ఉంది, కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, సిద్ధార్థ స్కూల్ ఉంది. ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి. హాస్పిటల్స్ కూడా అన్ని దగ్గరలోనే ఉంటాయి. శ్రీకర్ హాస్పిటల్ కూడా మీకు 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో శ్రీకర్ హాస్పిటల్ ఉంటుంది. ఆదిత్య హాస్పిటల్ ఉంటుంది. చాలా హాస్పిటల్స్ ఉన్నాయండి. ఈ ప్రైస్ వచ్చేసి మేము 1.45 చెప్తున్నాము. యాక్చువల్లీ అయితే 1.5 చెప్పాము ఇనిషియల్. సో ఇప్పుడు 1.45 చెప్తున్నాము. స్టిల్ ఇట్స్ నెగోషియబుల్ అండి. సో డిపెండింగ్ ఆన్ యువర్ మోడ్ ఆఫ్ పేమెంట్, స్టిల్ యూ కెన్ నెగోషియేట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.